జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. శ్రేష్టమైన మరి ఒక దినాన్ని ఆయన మనకిచ్చి ఉన్నారు. అందరి బట్టి దేవుని మనం ఎంతైనా స్తుతించాలి. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. కీర్తనలు 119:2. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. ఇక్కడ కీర్తనకారుడైనటువంటి దావీదు గారు ధన్యులెవరో తెలియచేస్తూ ఉన్నారు. ధన్యులెవరు అంటే దేవుని వెతుకువారు ధన్యులు. దేవుని ఎట్లా వెతకాలి? పూర్ణ హృదయముతో ఆయన శాసనములను గైకొనుచూ వెతకాలి. ఎందుకంటే ఆయన సన్నిధిని వెతకకుండా ఆయన త్రావలో మనము నడవలేము. ఎంత ఎక్కువగా ఆయన సన్నిధిని వెతకగలమో అంత ఎక్కువగా ఆయనను మనము అనుభవించగలం. ఎంత ఎక్కువగా ఆయనను మనము అనుభవించగలమో అంత ఎక్కువగా ఆయనకు విధేయులు మనం కాగలం. ఎంత ఎక్కువగా మనము ఆయనకు విధేయులము కాగలమో అంతకన్నా ఎక్కువ ధన్యతను మనము పొందుకోగలం. ఎప్పుడునూ ఆయనను వెతుకుతూ కనుగొంటూ ఉండాలి. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలము ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. 1 దినవృత్తాంతములు 16:11. వెతుకుడి మీకు దొరుకును. మత్తయి 7:7. సాధారణంగా మనము వేటిని వెతుకుతాము అంటే పోగొట్టుకున్న వాటిని వెతుకుతూ ఉంటాం. అయితే దేవుని ఎందుకు అట్లా వెతకాలి? మనము అనునిత్యము మన చూపుల వలన, తలంపుల వలన, మాటల వలన, క్రియల వలన ఆయనను పోగొట్టుకుంటూనే ఉంటాం. అందుచేత అనుదినము మన జీవితాన్ని సరిచేసుకుంటూ ఆయనను వెతికి పట్టుకోవాలి. ప్రియ స్నేహితుడా, ప్రియ విశ్వాసి, ఆయనను వెతకడం అనేది హృదయపూర్వకంగా పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో వెతకాలి. దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యతను అర్థము చేసుకుని మరీ వెతకాల్సి ఉంటుంది. నీ దేవుడైన యెహోవాను మీరు వెతికినెడలా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ద్వితీయోపదేశకాండము 4:29. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు. ఇర్మియా 29:13. ప్రియ స్నేహితుడా, ప్రియ విశ్వాసి, దేవుని మనము ఎప్పుడు వెతకాలి? యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. యెషయా 55:6. యెహోవా మీకు దొరుకు కాలమందు అంటే అర్థమేమిటి? ఆయనను వెతికిన దొరకని కాలమంటూ ఒకటి రాబోతుంది. అవును ప్రియ స్నేహితుడా, కృపాకాలం గతించిపోతుంది. సువార్త ద్వారాలు మూయబడే కాలం దగ్గరవుతుంది. ఆయన దూరమయ్యే సమయం ఆసన్నమవుతుంది. అట్లాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కొనక ముందే ఆయనను పూర్ణ హృదయముతో మనము వెతకవలసి ఉంటుంది. ప్రియ స్నేహితుడా, దేవుని యొక్క వాక్యము వినపడుతున్న కాలంలోనే వాక్యానికి విధేయత చూపిస్తున్నావా? వాక్యం ఎడల శ్రద్ధ చూపిస్తున్నావా? యెహోవా మీకు దొరుకు కాలమునందే ఆయన సమీపంలో ఉండగానే ఆయనను మనము వెతకవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ సమయంలో పూర్ణ హృదయముతో ఆయన్ని వెతుకుదాం. హృదయంలో ఆయనను చేర్చుకుందాం. వాక్యానుసారమైన జీవితాన్ని జీవిద్దాం. ధన్యతలోనికి ప్రవేశిద్దాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినారు. నీకు వందనాలు. ఈ దినమంతా నీ సన్నిధిని మాతో ఉంచండి ప్రభువా.
ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదముల నుంచి మమ్మల్ని తప్పించండి. దీని ఆశీర్వాదాలు, దీని దీవెనలు మాకు దయచేయండి తండ్రి. బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి. ఆదరణ లేక ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న నీ బిడ్డలకు నీ యొద్ద నుండి ఆదరణ దయచేయండి నాయన. అదేవిధంగా చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకొనండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. మా దేశ సరిహద్దులలో సమాధానంని మీరు అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా తండ్రి, దూరదేశంలో ఉండి వాక్యం వింటున్న నీ బిడ్డలకు తగిన ఆదరణను వారికి అనుగ్రహించండి. వారు ఏ విషయంలో అయితే ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో అది నెరవేరినట్లుగా సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నీ కృప, నీ సన్నిధిని, నీ యొక్క ఆశీర్వాదం మాకు అనుగ్రహించమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక వర్తమానంలో మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.